నమస్తే, నా పేరు శ్రేయ. వెల్కమ్ టు కంచెల టీవీ స్పీ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ఆధ్వర్యంలో అనకాపల్లిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన షైనింగ్ స్టార్స్ 2026 అవార్డులు ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన అన్ని వర్గాల విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో స్పీకర్ ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం కంబకాయ గ్రామానికి చెందిన తర్ర వైష్ణవి నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో ఓబీసీ కేటగిరీ ర్యాంక్ 691, ఆల్ ఇండియా జనరల్ ర్యాంక్ 1983 కైవసం చేసుకున్నారని, ఆమె 720 మార్కులకు గాను 643 మార్కులు సాధించారని తండ్రి తర్ర సత్యనారాయణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వైష్ణవి మాట్లాడుతూ, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్య నేర్పిన గురువులకు రుణపడి ఉంటానని, తాను ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ లో లేదా రాష్ట్రంలో ఉన్నత స్థాయి వైద్య కళాశాలలో వైద్య విద్యను అభ్యసిస్తానని తెలియజేశారు. ఆమదాలవలస మండలంలో బొబ్బిలిపేట నుండి వెదులవలస గ్రామం వరకు 1.80 కోట్ల వ్యయంతో చేపట్టిన నూతన బీటీ రహదారి నిర్మాణ పనులకు ఆమదాలవలస శాసనసభ్యులు, రాష్ట్ర పీఎస్సీ చైర్మన్ కూన రవికుమార్ సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రహదారి నిర్మాణంలో ఉపయోగిస్తున్న మెటీరియల్ నాణ్యత, బీటీ పొర మందం, పనుల ప్రమాణాలు, నిర్మాణ విధానాన్ని సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 3 రద్దు తర్వాత ప్రత్యామ్నాయ జీవో తీసుకురావడంలో పూర్తిగా విఫలమవడంతో వేలాది మంది ఆదివాసీ నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలను కోల్పోయారని టీడీపీ ఇన్ఛార్జ్ పడాలి భూదేవి అన్నారు. టీడీపీ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్టీఆర్ ప్రభుత్వం గిరిజన ప్రాంతాల యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జీవో నెంబర్ 275ను తీసుకొచ్చిందని, అనంతరం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే జీవో నెంబర్ 3 అమల్లోకి వచ్చిందని గుర్తు చేశారు. శృంగవరపుకోట స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఐసీడీఎస్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్లు, వంట పాత్రలు పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. సిడిపిఓ పి అచ్యుత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎస్కోట నియోజకవర్గ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ముఖ్య అతిథిగా పాల్గొని అంగన్వాడీ కార్యకర్తలకు ఈ వస్తువులను అందజేశారు. అల్లూరి జిల్లా అనంతగిరి మండలంలో అంగన్వాడీ ఆయా పోస్టుల నియామకాలపై ఆధారాలు లేకుండా రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, గిరిజన సహకార సంస్థ జీసీసీ చైర్మన్ కిడారి శ్రవణ్ కుమార్ల పై వచ్చిన వార్త అసత్య ప్రచారమేనని అనంతగిరి తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నరేంద్రతో పాటు టీడీపీ నాయకులు తప్పుపట్టారు. ఎటువంటి ఆధారాలు లేకుండా బాధ్యత గల నేతలపై బురద జల్లే విధంగా కాదనలు ప్రచురించిన వార్తా సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రోలుగుంట మండలంలో రైతులు వరి సాగులో నీటి వినియోగాన్ని తగ్గిస్తూ అధిక దిగుబడులు సాధించేందుకు శాస్త్రీయ పద్ధతులను అనుసరించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. భూసార పరీక్షల ఆధారంగా ఎరువుల వినియోగం, సకాలంలో నాట్లు వేయడం, కలుపు నివారణ, పురుగులు, తెగుళ్ల నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. నాట్లు వేసిన తర్వాత ప్రారంభ దశలో అవసరమైనంత నీటిని మాత్రమే ఉంచి తర్వాత తడి పొడి పద్ధతిని అమలు చేయడం ద్వారా నీటి వినియోగాన్ని గణనీయంగా తగ్గించవచ్చని వివరించారు.
పార్వతీపురం మన్యం జిల్లా వైద్యాధికారినిగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ విజయలక్ష్మిని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఉమ్మడి జిల్లాల మేనేజర్ దూబా రాంబాబు సోమవారం ఆమె ఛాంబర్లో కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఈ సందర్భంగా దూబా రాంబాబు మాట్లాడుతూ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ప్రజలకు అందుతున్న సేవల గురించి డాక్టర్ విజయలక్ష్మికి వివరించారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ కి కారణమైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని సిఐటియు ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. సోమవారం విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించాయి. ఈ ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి టివి రమణ మాట్లాడుతూ దేశంలో 25 లక్షల మంది విద్యార్థులు జీవితాలతో కేంద్రం ఆడుకుంటుందని అన్నారు. దేశానికి ఇంజనీర్గా వైద్యులుగా సేవలు అందించాలని ఎంతో ఆశతో పరీక్షలకు సిద్ధమైన విద్యార్థులు జీవితాలను నాశనం చేస్తున్నారని అన్నారు. ఇటీవల రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన చింతకాయల విజయ్ తొలిసారిగా రాజ్యసభ సమావేశాల్లో పాల్గొన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నేటి నుండి ప్రారంభమైన నేపథ్యంలో పార్లమెంట్ 271వ సెషన్ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో ఇటీవల నూతనంగా రాజ్యసభకు ఎన్నికైన సానా సతీష్, భాష్యం రామకృష్ణ, లింగమనేని రమేష్లతో కలిసి రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్ ఈ సెషన్లో పాల్గొన్నారు. ఇవి స్పెయిన్ న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కంచర్ల టీవీ స్పెయిన్ న్యూస్.